ఎయిర్‌పోర్టుకు వెళ్ళాలని అన్నీ తయారు చేశారు. చక్రధర్‌రావు కూడా అన్నీ మరచి కూతుర్ని ఆహ్వానించడానికే నిశ్చయించుకున్నాడు. పగలు, పట్టుదలలు జీవితం నాశనం చేస్తాయి తప్ప సమస్యలు పరిష్కరించవు. భారతి. ఎస్ సార్. భారతొచ్చింది. అదేంటి నువ్వింకా తయారు కాలేదు? నేను ఇంటి దగ్గరే ఉండి అల్లుడికి, అమ్మాయికి హారతిస్తాను. నథింగ్ డూయింగ్. మీరు ప్లెజెంట్ మూడ్‌లో అమ్మాయిని కలుసుకోవాలి. చిన్నపిల్లలకు అవసరాలు తీరాలి కాబట్టి అమ్మ స్థానంలో ఎవరున్నా పర్వాలేదు. రాజశ్రీ అలా కాదు అంది. అర్థం చేసుకోండి అన్నట్టు. ఇంటికొచ్చిన తర్వాతనైనా తెలీదా? ఈ లోపల మీతో కొంత అనుభూతి పంచుకుంటుంది. మీరింకా తన నాన్నేనన్న నమ్మకం ఏర్పరుచుకుంటుంది అంది. అతనేం మాట్లాడలేదు. భారతి సముచితమైన నిర్ణయం తీసుకుంటుందని అర్థమైంది. రిషి, రజని తయారై వచ్చారు. రిషి, అక్కకి ఏం చెబుతావ్? హాయ్ అక్క అంతాను. బావనేమో గుడ్ ఈవినింగ్ అంతాను అన్నాడు. అంతాను ఏమిట్రా, మళ్ళీ ఆ మాటంటే తంతాను అన్నాడు ఉదయ్. అందరూ జీపెక్కారు. ఇంట్లో జయమ్మ, భారతి మిగిలిపోయారు. భారతి, మీ అమ్మ పిల్లలతో ఒంటరిగా ఉండగలదా? ఇన్నాళ్ళు ఉండలేదా? నాన్న పేరుకే బ్రతుకున్నారు, ఉంటుంది అంది. నీకు తోడుంటారు, ఇక్కడికే రమ్మనకపోయావా? ఇప్పుడొచ్చిన పిల్లల చదువు పాడవుతుంది. వాళ్లకు సీట్లు దొరకద్దు అంది. ఖర్చు తగ్గుతుంది, వాళ్ళని తెచ్చి నీ దగ్గరే పెట్టుకోవే అని సలహా ఇచ్చింది. చిన్న వెండి హారతి పళ్ళెంలో కుందులు పెట్టి దీపం వెలిగించింది. ఆమెకు సంతోషంగా ఉంది. చక్రధర్రావు ఎంత ఆనందంగా ఉన్నా అతను ఒక మూల కూతురు కోసం బాధపడుతూనే ఉంటాడు. అతను బాధపడ్డం తనకు బాధగానే ఉండేది. దానికి తల్లి తండ్రి పోలికలు రాలేదే, గర్వం అతిశయం ఎక్కువ అంది జయమ్మ. చిన్నపిల్ల కదా, ఆ అమ్మమ్మ పోలిక అనుకుంటాను. మనవరాలు కదా, రక్తం పేకదా, పిల్లలున్నారా చచ్చారా అని కనుక్కోలేదే తల్లి. పైగా నా కూతుర్ని పొట్టను పెట్టుకున్నారు అంటూ గోల అంది. వాళ్ళలా మాట్లాడుకుంటుండగానే వాకిట్లో జీప్ ఆగింది. ప్యాంటు షర్టు వేసుకొచ్చిన రాజశ్రీకి తను హారతిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అనుకుంది. కాని చీరలో దిగుతున్న కొత్త అమ్మాయిని చూసి ఆమె హృదయం పురివిప్పింది. హారతి తీసుకుని బయటకొచ్చింది. సైడ్ బన్స్తో అందంగా హుందాగా నిల్చున్న వ్యక్తిని చూసి రెప్పవేయడం మరిచిపోయింది భారతి. చక్రధర్రావు ముఖం వెలిగిపోతుంది. భారతి, అల్లుడు. భారతి గొంతు నుండి మాట ఆనందంగా బయటకు రాబోయింది. ఆమె ఎవరంకుల్? భారతి చేతిలోని హారతి పళ్ళం జారి కింద పడింది. భారతి అంటూ వచ్చి గబుక్కున చక్రధర్రావు అడ్డం వచ్చి పట్టుకున్నాడు. లేకపోతే భారతి పడిపోయేదే. ఆమె తోటకూర కాడలా అతని చేతుల్లో వాలిపోయింది. రాజశ్రీ ఆశ్చర్యంగా తండ్రి చేతుల్లో ఉన్న మారుటి తల్లి వంక, భర్త వంక మార్చి మార్చి చూసింది. శ్యామ్, ఆవిడ తెలుసా? అబ్బే నో, నాకేం తెలుసు? మిమ్మల్ని చూసే పడిపోయిందనుకుంటుంది అన్నాడు ఉదయ్. పని మనిషి నూనె తుడిచివేయగా అందరూ ఇంట్లోకొచ్చారు. భారతిని నడిపించుకునొచ్చి మంచంలో పడుకోబెట్టాడు చక్రధర్. వద్దంటే బొంగరంలా తిరిగింది అంది జయమ్మ. రాజశ్రీ తీక్షణంగా చూసింది. భారతి. ఆమె ముఖాన పడిన ముంగురులు సర్ది కదిలించాడు చక్రధర్రావు. ఏంటిది? ఏం లేదు, కళ్ళు తిరిగాయి అంది లేవడానికి ప్రయత్నిస్తూ. ఆమెకు సిగ్గుగా ఉంది ఇంతమందిలో తను పడిపోవడం. లేవకు. అతను చెయ్యి అడ్డుపెట్టి ఆపాడు. పర్లేదండి. మృదువుగా అతని చెయ్యి పక్కకు నెట్టి లేచింది. రాజశ్రీ గదిలోకి రాలేదు. హాల్లో ఆమె గొంతు వినిపిస్తోంది. అందరికీ రాగానే ఇవ్వాలని పాయసం చేశాను అంది. ఇద్దుగాని, తొందరేం లేదు అన్నాడు. మమ్మీ. పిల్లలు పరుగునొచ్చి కౌగిలించుకున్నారు. ఎంతోసేపటి నుండి మిస్ అయ్యామన్నట్టు ముఖం పెట్టారు. ఇద్దరినీ ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తలెత్తింది. ఎదురుగుమ్మంలో నిల్చున్న రాజశ్రీ తీక్షణంగా చూడడం గమనించింది. పలకరించాలి అనుకున్న నిర్ణయంగానే ఉండిపోయింది. పిల్లలను భరతకిచ్చింది. ప్రయాణం కులాసాగా జరిగిందా? ఓ, బాగానే జరిగింది, థ్యాంక్ యూ అంది పొడిగా. భారతి పాయసం కప్పులతో ఇచ్చింది. అందరికీ అందించింది. శామ్యూలకు పాయసం ఇస్తుంటే ఇద్దరి కళ్ళు మరోసారి కలుసుకున్నాయి. భారతి చెయ్యి వణికింది. కాని ఈసారి నిబ్బరించుకుంది. పాయసం నాకొద్దు డాడీ, నాకు కాఫీ కావాలి అంది రాజశ్రీ. అలాగేనమ్మా. భారతి వెళ్లి కాఫీ తెచ్చింది. చక్రధర్రావు ప్రసన్నంగా చూశాడు. భారతి రజనీ పాయసం ఫ్రాక్ పై పోసుకోవడం చూసింది. చటుక్కున వెళ్లి గిన్నె లాక్కుంది. రజనీ, కొత్త ఫ్రాకు. నేనే తింటాను మమ్మీ. మారం మొదలు పెట్టింది. అక్క ముందు అల్లరి చేస్తే రెండిస్తాను. బి ఏ గుడ్ గర్ల్. రాజశ్రీకి కోపం చరునొచ్చేసింది. ఆఫ్టర్ ఆల్ తన తండ్రి ఆశ్రయం కోరొచ్చిన స్త్రీ తమపై ఆంక్షలు పెట్టడమా? రజనీ అంటూ ఆర్తిగా చెల్లిని దగ్గరగా తీసుకుంది. మమ్మీ కావాలి, మమ్మీ. గింజుకుని రజనీ వచ్చి భారతి ఒడిలో దూరింది.
అయ్యో, నీ చీరంతా పాడైందమ్మా. భారతి తడితుండు తెచ్చి ఆమె చీర తొడవబోయింది. ఇట్స్ ఆల్ రైట్. చీరలకు ముఖం వచ్చిందని కాను. హనీ, లెటస్ టేక్ రెస్ట్ అంది శ్యామ్ వైపు చూసి. ఉదయ్ ఇబ్బందిగా కదిలాడు. అలాగే, విశ్రాంతి తీసుకోండి. పక్క గదే మీకు ఏర్పాటు చేశాం అంది భారతి. నాకు కావలసింది అడిగి చేయించుకోగలను. నువ్వేం శ్రమ పడకు అంది పుల్ల విరిచినట్టు. భారతి తలెత్తి చూసింది గాని ఏమీ మాట్లాడలేదు. చక్రధర్రావు ముఖంలో ఒక్క బాధ వీచిక తేలిపోయింది. అదే మొండితనం నిట్టూర్చింది జయమ్మ. అమ్మా, వెళదామా? జయమ్మను పిలిచాడు ఉదయ్. అదేంటోదయ్, భోజనాలయ్యాక వెళుదువుగాని అంది భారతి. భోజనానికి మళ్ళీ వస్తాం. వాళ్ళు అలసొచ్చారు. ఈ పూట విశ్రాంతి తీసుకుంటారేమో అన్నాడు. ఆ వాతావరణం మామూలుగా లేదనిపించింది. జీపిచ్చి ఆడపడుచును సాగనంపింది. వచ్చి పిల్లల బట్టలు మార్చింది. భారతి. ఏంటి? భారతి భర్త వంక చూసి నవ్వేసింది. రాజశ్రీ ఏమన్నా అంటే అపార్థం చేసుకోకు అని చెప్పాలనుకుంటున్నారు కదూ. మీకు నేను పరాయిదాన్లా కనిపిస్తున్నానేమో గాని మీరు నాకు అలా అనిపించరండి. మీ సుఖదుఖాలు నావి. చాలా థ్యాంక్ యూ డియర్. డాడీ. రాజశ్రీ పిలుపు వినిపించింది. అతను పిల్లలిద్దరినీ తీసుకుని గదిలోకి వెళ్ళాడు. రండంకుల్. శ్యామ్ కుర్చీ చూపాడు. మేమింకా మంచి జాబ్లో స్థిరపడలేదు. ఈ చిన్న టేప్ రికార్డర్ తప్ప ఏం తీసుకురాలేదు మీకు అంది రాజీ. రాజీ. అతను కూతుర్ని ఒక్కసారి దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. నాది మరీ తక్కువ. ఓ విల్సు సిగరెట్ ప్యాకెట్ తీసి బల్ల మీద పెట్టాడు శ్యామ్. థ్యాంక్ యూ సామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. తమ్ముడికి చెల్లెలికి బొమ్మలిచ్చింది. అక్కడ ఏం చేస్తున్నావు శ్యామ్? ఒక ప్రైవేట్ ఫర్మ్లో జాబ్ చేస్తున్నాను అంకుల్. అలాగే కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాను అన్నాడు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్గా చేస్తున్నాను డాడీ. చాలా సంతోషం తల్లి అన్నాడు. తన చిన్నారి కూతురు ఉద్యోగస్తురాలైందంటే అతనికి చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెబితే నేనే నా చేతుల మీదుగా వివాహం చేసేవాణ్ణి అనబోయి ఊరకుండిపోయాడు. గతించిన విషయాలు వదిలేయడం ఉత్తమం. శామ్యూల్ అందంగా హుందాగా ఉన్నాడు. అతను ఇక్కడ ఉంటానన్నా తను ఎక్కడైనా ఉద్యోగం చూపించే శక్తుంది. లేదంటే ఏదైనా వ్యాపారం పెట్టిస్తాడు తను. ఆ తృప్తితో కూతుర్ని ఏం అనలేకపోయాడు. వీళ్ళిద్దరూ ఇంత నాటి అని తెలీదు డాడీ అంది పిల్లలను దగ్గరకు తీసుకుని. వాళ్లను ఆరోగ్యంగా చూస్తున్నామంటే అదంతా భారతి చలవరాజీ అన్నాడాయన. ఆ ప్రసక్తి ఎందుకో రాజశ్రీకి నచ్చలేదు. శ్రీ, ఏదైనా మీ స్టెప్ మదర్కి ఇవ్వకూడదు అన్నాడు శ్యామ్. మనం ఏం తెచ్చాం? తీక్షణంగా చూసింది. పోనీ నీ చీరల్లో ఒకటి ఇవ్వకూడదు అన్నాడు. వారి వివాదం వింటున్న చక్రధర్రావు నవ్వేశాడు. మీరా విషయంలో ఏం బాధపడకండి రాజీ. భారతి అలాంటివి మనసులో పెట్టుకోదు అన్నాడు. రండి, భోంచేద్దురుగాని. భారతి చనువుగా లోపలికొచ్చింది. ఇప్పుడెలా ఉంది భారతి? ఏం లేదు, కాస్త పైత్యం చేసినట్టుంది అంది నవ్వుతూ. మమ్మీ, నా బొమ్మ. రజనీ తన బొమ్మ చూపింది. నా లైతుబంది మమ్మీ అన్నాడు రిషి. అక్క దగ్గర గిఫ్ట్లు కొట్టేయడమేనా? థ్యాంక్స్ చెప్పారా? సారీ మమ్మీ. థ్యాంక్ యూ అక్కయ్య అన్నారు ఇద్దరు. అందరూ నవ్వారు. అందరికీ వడ్డిస్తోంది భారతి. నువ్వు రా భారతి అన్నాడు చక్రధర్రావు. మీరు ప్రారంభించండి, వస్తాను అంది. నువ్వురా. ఎస్ మమ్మీ, నువ్వురా. పిల్లలు లాగారు. కూర్చోక తప్పలేదు. తండ్రికి ఇరువైపులా పిల్లలు కూర్చున్నారు. శ్యామ్ పక్కన ఖాళీ ఉంది. భారతి వెళ్లి కూర్చుంది. చాలా అడ్వాన్స్డ్ అనుకుంది రాజశ్రీ. భోజనాలవుతున్నాయి. తను భోజనం చేస్తూనే పిల్లలకు వడ్డిస్తోంది, భర్తకు వడ్డిస్తోంది భారతి. గుత్తివంకాయ కాస్త వేసుకోమ్మా. రాజశ్రీ వైపు పళ్ళెం తోసింది. నో థ్యాంక్స్ అంది ముక్తసరిగా. భారతి మాట్లాడక 2 వంకాయలు తీసి శ్యామ్ పళ్ళెంలో వేసింది. భారతి, నీ అభిమానమేనా? అతనికిష్టమో కాదో అన్నాడు చక్రధర్. నాకు గుత్తివంకాయ ప్రాణం అన్నాడు శ్యామ్. రాజశ్రీ అతడిని తీక్షణంగా చూసింది. శ్యామ్ తల వంచుకున్నాడు. భోజనాల తర్వాత ఎవరి గదుల్లోకి వారు వెళ్లారు. రాజీ, నేనొకసారి ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. అలాగే డాడీ. మేము నిద్రలేచి శ్యామ్ వాళ్ల ఇంటికి వెళ్ళొస్తాం అంది రాజశ్రీ. ఓ కారు మాట్లాడినా రాజీ? వద్దంకుల్, టాక్సీలో పోగలం. మా గురించి మీరేం వర్రీ కావద్దు అన్నాడు శ్యామ్. రైట్. మా గురించి వల్లి కాకండి. మమ్మీ పాట వింటూ పడుకుంటాం రిషి అన్నాడు. అందరూ పకపకా నవ్వారు. చక్రధర్రావు వెళ్ళిపోయాడు. అంతా ఎవరి గదుల్లోకి వారు వెళ్లారు. 3 రోజుల తర్వాత చక్రధర్రావు త్వరగా పని తెముల్చుకుని 7 పిల్లలు పని మనిషితో కబుర్లు చెప్తున్నారు. మమ్మీ లేదా? మమ్మీ గదిలో బీరువా సర్దుతుంది. అక్క ప్యాంట్ అమ్మాయితో వెళ్ళింది అంటూ రిషి ముద్దుగా చెప్పాడు. భారతి. అతను గది దగ్గరకొచ్చేసరికి శ్యామ్ కంగారుగా తమ గదిలో నుండి వారికి కేటాయించిన గదిలోకి వెళ్ళాడు.
ఒక్క నిమిషం ఆగి చక్రధర్రావు విచిత్రంగా చూశాడు. తల పంకించి గదిలోకి వెళ్ళాడు. బీరువాలో వస్తువులు సర్దుతోంది. తెలుపు పైన చుక్కలున్న ఓ అమెరికన్ జార్జెట్ చీర అక్కడ కనిపించింది. ఇదెక్కడిది భారతి? భారతి నవ్వింది స్నిగ్ధంగా, మనోహరంగా. మీ అల్లుడు, సారీ, మన అల్లుడు ప్రజెంట్ చేశాడు. మీ అమ్మాయికి తెలీదండి అన్నాడు, అంది నవ్వుతూ. చక్రధర్రావు భారతినే చూడసాగాడు. ఏంటలా చూస్తున్నారు అంది సర్దడం ఆపి. ఏమని చెబుతాడు? ఒక్క క్షణం తను భార్య గురించి ఆలోచించిన భావం ఏమని చెబుతాడు? ఏం లేదు భారతి, వేడిగా కాఫీ ఇస్తావా అని అడిగాడు. భోజనానికి ముందు కాఫీ ఏంటి, వంట తయారైంది అంది. రాజీ లేదట కదా? ఆ వీధి చివరన డాక్టర్ గారి కూతురొచ్చింది అంది బీరువా మూసేస్తూ. తల పంకించాడతను. 8 దాటుతుండగా రాజశ్రీ వచ్చింది. అందరూ కలిసి భోజనాలు చేశారు. మీరు ఏం నిర్ణయించుకున్నారు రాజీ? చక్రధర్రావు అడిగాడు. రాజశ్రీ శ్యామ్ వంక చూసింది. ఎలాగో వెళ్ళాం కదా అంకుల్, ఓ 4-5 సంవత్సరాలు ఉండి రావాలనుంది అన్నాడు. అక్కడ మీకు డబ్బు బాగా వస్తుందన్నా, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్నా మీరు వెళ్ళడానికేం అభ్యంతరం లేదు అన్నాడు చక్రధర్రావు. అంత లోతుగా ఆలోచించలేదు అంకుల్. మమ్మీకి బాగలేదని ఉత్తరం రాగానే వచ్చేసాం. రాజీకి తల్లిపోయిందని విచారంగానే ఉంది అన్నాడు. ఓ ఐసీ, మీ మమ్మీని డాడీని ఎప్పుడు పరిచయం చేస్తావు బాబు? మీరు ఎప్పుడు వెళదామంటే అప్పుడే వెళదాం. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ ఉంటున్నానని వాళ్లకు కోపంగా ఉంది అన్నాడు శ్యామ్. స్వీటు తీసుకొచ్చిన భారతి ఒక్కసారి శ్యామ్ వంక తీక్షణంగా చూసి స్వీటు బల్ల మీద పెట్టింది. థ్యాంక్ యూ ఆంటీ అంది రాజశ్రీ. ఈ 4 రోజుల్లో ఇంటా బయట చాలా వింది. తన నిర్ణయం ఎంత అనర్థానికి దారి తీసిందో తెలుసుకుంది. భారతి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం తనకు చెప్పారు. పూరు డాడీ అనుకుంది. అంతవరకు ఒక రకమైన నిరసనుంది. తండ్రి అవస్థ విని అతని 2వ వివాహాన్ని సహృదయతతో తీసుకోవాలని నిశ్చయించుకుంది. భారతదేశంలో భారతి లాంటి ఆడపిల్లలకు ఏ రక్షణ లేక, కట్నమిచ్చే స్తోమత తల్లిదండ్రులకు లేక 2వ వివాహమా మొదటిదా అని ఆలోచించడం లేదు డియర్ అన్నాడు శ్యామ్. నిజమే, ఆమెకు రక్షణ కావాలి, తన తండ్రికి సహాయం కావాలి. దానికి భారతిని అసహించుకోవడం అవివేకం అనుకుంది. భారతి థ్యాంక్ యూ అని పిల్లల్ని తీసుకుని గదిలోకి వెళ్లిన సంగతి కూడా గమనించలేదు. డాడీ, ఆంటీకి కార్డ్స్ ఆడడం వచ్చా? అమ్మో, మీ ఆంటీతో కార్డ్స్ ఆడితే గెలవడం కష్టం అన్నాడు చక్రధర్. యు ఆర్ కిడ్డింగ్ అంది ఛాలెంజింగ్ గా తీసుకుంటూ. నువ్వే చూడు భారతి, ఓ భారతి కేకలేశాడు చక్రధర్. ఏంటా గావు కేకలు, పిల్లలు నిద్రపోతున్నారు. విసుక్కుంటూ వచ్చింది. మీ అమ్మాయి కార్డ్స్ ఆడదామని సరదా పడుతోంది. ఆమె పేక పట్టుకునొచ్చింది. ఉండండి ఆంటీ, నా దగ్గర ప్లాస్టిక్ కార్డ్స్ ఉన్నాయి. వెళ్లి పేకలు పట్టుకునొచ్చింది. 4 పేకాట్లో కూర్చున్నారు. 2 సార్లు భారతే షో చేసింది. 3వసారి ఆడుతుండగా భారతి రాజశ్రీని హెచ్చరించింది. మీ ఆయన తనకు కావలసిన కార్డు ఎత్తబోయి నేను చూశానని వదిలేశాడు. ఈసారి అలాంటివి జరిగితే 100 పాయింట్స్ ఇవ్వాలమ్మాయి అంది భారతి. శ్యామ్, ఆంటీ నిజంగా తెలివైంది. 3 రౌండ్లలోనే దొంగతనం పట్టేసింది అంది రాజశ్రీ. అమ్మో, అత్త అల్లుళ్ళు దొంగ పోలీసు అయిపోయారే అన్నాడు చక్రధర్. అబ్బా, అత్తగారంటే నాకు భయం. రాజడియర్, మీ ఇంట్లో అక్క కూతుర్ని చేసుకుంటారు కదా? ఓఎస్, దానికేం? ఆంటీని అక్క అని పిలవడానికి నేను అనుమతిస్తున్నాను. డాడీ ఏమంటారో అంది. ఏం భారతి, నా ఇష్టంతోనే నువ్వు అన్ని పనులు చేస్తున్నానని మీ అమ్మాయితో చెప్పుకున్నావా? మీ విషయం మీ అమ్మాయికి బాగా తెలుసునని ఎందుకు అనుకోరు అంది భారతి కార్డ్స్ పంచుతూ. అల్లుడి రిక్వెస్ట్. అది కాదంకుల్, భారతి నాకంటే చిన్నదనుకుంటాను. నన్నే అన్నాను పిలిస్తే అన్నాడు శ్యామ్. నాకేం అభ్యంతరం లేదబ్బాయి అన్నాడు తను కార్డ్స్ చూస్తూ. భారతి నవ్వింది. భారతి, అన్న అత్తగారు అన్న పిలుపులో ఆత్మీయత, తలపుల్లో నిజాయితీ ఉండాలి. తమ అవసరాలకు తల్లిని తల్లి అననివారు, చెల్లిని చెల్లి అననివారు లోకంలో కోకొల్లలు. అంత ఆత్మీయంగా అల్లుడుగారు అక్క చెల్లి అని పిలుస్తానంటే వద్దంటానా అంది తన కార్డ్స్ చూసుకుంటూ. డ్రాప్ అన్నాడు శ్యామ్ తన కార్డ్స్ పడేస్తూ. యు ఆర్ చీట్ శ్యామ్ అరిచింది రాజశ్రీ. రాజీ, అతను కంగారుగా చూశాడు. లేకపోతే ఏంటి, కార్డు షో అంది బొంగుమూతి పెట్టి. చక్రధర్రావు కార్డు వేయగానే భారతి షో చేసింది. డాడీ, మీరిద్దరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఆడుతున్నారు. ఆంటీ, మీరు లేవండి గొడవ చేసింది రాజశ్రీ. ఓకే. భారతి లేచి రాజశ్రీ స్థానంలో కూర్చుంది. ఇప్పుడు చూద్దాం అంది. మళ్ళీ కార్డ్స్ పంచారు. శ్యామ్ రాజశ్రీ డిస్కార్డు చేసిన ముక్క బదులు చక్రధర్రావు వేసిన ముక్క ఎత్తాడు. ఇది అన్యాయం. శ్యామ్ చెయ్యి గట్టిగా పట్టుకుంది భారతి. ఏంటి భారతి, ఈ కింగ్ మీరు డిస్కార్డు చేయలేదు?
అవును, అవును, వెక్కిరించింది భారతి. మీరేం పోలీస్ ఆఫీసర్ అండి, అతనెలా తీస్తాడు? శామ్ చెయ్యి వదిలేసింది. ఓ శామ్, 100 పాయింట్లు. ఐఆమ్ సారీ. ముక్క పైనుంటే రాజీ డిస్కార్డు చేసిందనుకున్నాను అన్నాడు ఇన్నోసెంట్గా. యూ చీట్. కొట్టడానికి అన్నట్టు చెయ్యెత్తింది. అంతే, ఆగిపోయింది. అల్లుడని గుర్తుకొచ్చింది. తండ్రి కూతురు పడి పడి నవ్వారు. భారతి కార్డ్సు పడేసింది. నాకు నిద్రొస్తోంది. ఆవులిస్తూ లేచిపోయింది. వాళ్ళు ముగ్గురు మరో అరగంట వరకు ఆడారు. చక్రధర్రావు ఆవులిస్తూ లేచాడు. అతను గదిలోకొచ్చి ఆశ్చర్యంగా చూశాడు. అటు తిరిగి పడుకుంది భారతి. అతను బట్టలు మార్చుకునొచ్చి ఆమె పక్కన పడుకున్నాడు. ఆమె నిద్రపోతున్న ప్రతి రాత్రి పిల్లలతో పాటు ఆమె బొగ్గపై గాఢంగా ముద్దు పెట్టుకుని నిద్రపోతాడు. ఆమె ముఖం ఇటు తిప్పి ఆశ్చర్యపోయాడు. ఆమె నిద్రపోవడం లేదు, ఏడుస్తోంది. భారతి, సారీ, మిమ్మల్ని చూస్తుంటే నాన్నుంటే ఎంత బావుండనిపించింది అంది అతని భుజంపై తలవాల్చి. లేనిదాన్ని ఆశించడం అవివేకమని నువ్వే చెబుతావుగా భారతి. కొన్నిసార్లు మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేమేమో అంది కళ్ళు ఒత్తుకుని. అతను ఆమె కన్నీరు తన పెదాలతో ఒత్తాడు. ఆప్యాయంగా ఆమె జుట్టులోకి వేళ్లు పోనిచ్చాడు. భారతి, నా 3 పిల్లలతో పాటు నువ్వు పాపవే. నా దగ్గర నువ్వు కంటతడి పడితే నాకు బాధ కలుగుతుంది అన్నాడు. చచ్చా, అదేం లేదు అంది. అతని మెడ చుట్టూ చేయి వేసింది. అరగంటలో అతను గాఢ నిద్రలోకి జారిపోయాడు. ఆమెకు నిద్ర రాలేదు. ఎన్నో ఆలోచనలు. తను ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? ఏం చేయలేదు. ఆమె కళ్ళు మూసుకుంది. బలవంతంగా నిద్రపోవాలని పట్టుదలగా ఉంది. గది తలుపుపై టక్టక్మని శబ్దం అయింది. ఎక్కడోలే అనుకుని అటు తిరిగింది. మళ్ళీ టక్టక్మన్న శబ్దం వినిపించింది. భర్త చేతిని మెల్లగా తన పైనుండి తొలగించింది. అతని నుండి దూరం జరిగి చప్పుడు కాకుండా తలుపు తీసింది. భారతి, ఎదురుగా శ్యామ్ నిలబడ్డాడు. నువ్వా? ఆశ్చర్యంగా కోపంగా చూసింది భారతి. నేనే భారతి, నీతో మాట్లాడాలి. నిన్ను పరాయి వ్యక్తిగా చూడడం నాకెంత బాధగా ఉంది. 1 నిమిషం అలా వస్తావా? ఇంకా ఏమైనా మిగిలుందా? ప్లీజ్ భారతి, నీ సోది వినడానికి కాదు. ఇక్కడ గొడవైతే మా వారు లేస్తారు. పద. అతని వెంట బయటికి వెళ్ళింది. ఎందుకో భారతి నిర్లిప్తంగా తయారైంది. ఆమె వెళ్లి చందనతో కలిసి మాట్లాడొచ్చింది. చక్రధర్రావుకు ఓ అనుమానం మనసును వేధిస్తోంది. తను లేనప్పుడు కూతురు ఏమైనాని బాధపెడుతుందా? అతనికేం అర్థం కావడం లేదు. అతనలా ఆలోచిస్తుండగానే భారతి కాఫీ తీసుకొచ్చింది. నీకేది? కాఫీ చూస్తే అసహ్యం వేస్తుంది. ఎందుకు? నువ్వు ఈ మధ్య ఎక్కువగా ఆలోచిస్తున్నావు భారతి. ఆలోచించవలసిన విషయమే, నన్ను క్షమించండి అంది కన్నీరు తిరుగుతుండగా. ఏంటి భారతి? అతను కాఫీ కప్పు పక్కన పెట్టి ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. ఏం లేదండి. మీ పిల్లలకు పోటీ వద్దు. నేను ఏ ధ్యేయంతో ఈ ఇంటికొచ్చానో అది పూర్తి చేయాలనుకున్నాను. కానీ అనుకోకుండా నెల తప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్లి అబార్షన్ చేయించుకుందామనుకుంటే స్వార్థం. ఆమె మాట పూర్తి కాకముందే చక్రధర్రావు లేచి లాగి ఆమె చెంపపై ఒకటి వేశాడు. ఏమన్నావ్? అబార్షన్ చేయించుకుంటావా? భారతి నిర్ఘాంతపోయింది. చెంప పట్టుకుని నిలబడిపోయింది. నా ఎదురుగా మాట్లాడడానికి అంత ధైర్యం నీకు? నేను చచ్చిపోయినా లేక? అతని మాట పూర్తి కానివ్వలేదు భారతి. సుడిగాలిలా అతడిని పెనవేసుకుపోయింది. అతని నోటికి తన చెయ్యి అడ్డు పెట్టింది. చాలండి అంది తన కన్నీరు అతని భుజానికి తుడుస్తూ. నీకెంత ధైర్యం? నేను కేవలం చాకరీ కోసం చేసుకున్నానని అనుకున్నావా? సారీ అంటున్నాను అంది. భారతి, రాజశ్రీ ఇప్పుడు మనకు బిడ్డ కాదు. రిషి రజనీకి తోడు మరో పాప మనకు కావాలి. మన అనురాగానికి చిహ్నంగా ఉండాలి. థ్యాంక్ యూ అంది ఆనందంతో. అందుకేనా మూడిగా ఉంటున్నావు అన్నాడు. అబ్బే అంటుండగానే పోస్ట్ వచ్చింది. భారతి ఉత్తరాలు చూస్తుంది. భారతి, రేపు గాని ఎల్లుండి గాని శ్యామ్ తల్లిదండ్రులను భోజనానికి పిలవాలనుకున్నాను అన్నాడు. అలాగే, పిలవండి. నీకు వీలవుతుందా? ఏదైనా హోటల్కి వెళదామా? ఏం అక్కర్లేదు, ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను అంది. వాళ్లకు బట్టలవి పెట్టద్దు అన్నాడు. అతనికి వరలక్ష్మమ్మ చేసిన మర్యాదలు గుర్తు తెచ్చుకుని. అన్నీ చేద్దాం. నేను అడిగితే అన్యదా భావిస్తుందేమో. రాజశ్రీని మీరు అడగండి, తనకేం కావాలో అంది. తన పేరిట వేసిన డబ్బు అలాగే ఉంది. తనిష్టం, ఏదైనా కొనుక్కోమంటాను అన్నాడు. ఆమె ఉత్తరం చింపి చదివింది. ఎవరది భారతి? మా అమ్మ. రాజశ్రీ వచ్చిందని తెలిసిందట. చూసిపోదామని వస్తుందట. రేపు ఉదయమే వస్తుందట అంది కంగారుగా. రాణి, నష్టమేముంది అన్నాడాయన. భారతి బాధ భారతిది. అతనితో ఎలా చెప్పాలో తెలియడం లేదు. భారతి, కొన్నాళ్ళు నేనెవరో తెలియకపోవడం అందరికీ మంచిది. తెలిస్తే నా శవాన్ని చూస్తావు అన్నాడు శ్యామ్.
2 రోజుల క్రితం జరిగింది ఈ సంభాషణ. ఆమె కుడితిలో పడ్డ ఎలకలా ఉంది. ఆమె ఆలోచిస్తుండగానే చక్రధర్రావు వెళ్ళిపోయాడు. ఓ గంట తర్వాత ఫోన్ చేశాడు. భారతి, శ్యామ్ పేరెంట్స్ చాలా మంచివారు. రేపు మధ్యాహ్నమే రమ్మన్నాను అన్నాడు. భారతి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మాట్లాడవేం? మాకు తెలిసిన వంటలతనున్నాడు, రమ్మంటాన్లే. సరే, ఫోన్ పెట్టేసింది. అరచేతిలో పట్టిన చెమట తుడుచుకుంది. చాలాసేపు అలాగే నిల్చుండిపోయింది. ఆంటీ, డాడీ రాలేదా? పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్లిన రాజశ్రీ వచ్చింది. మీ డాడీ వచ్చి వెళ్ళిపోయారమ్మా అంది ముక్కసరిగా. ఏదైనా తెలుగు సినిమా చూద్దామా? అలాగే. ఇద్దరూ సినిమాకు బయలుదేరుతూ భారతి డబ్బులు తీసుకుంది. రాజశ్రీ, మీ ఇన్లాస్ టేస్ట్ చెప్పమ్మా. మీ మామ ప్యాంట్లు వేస్తారా, దోవతీ కడతారా అంది బయటకొచ్చి. ఎందుకంత ఆరాగా అడుగుతున్నారు? రేపు వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు, బట్టలు తీసుకురావాలి అంది. మా అమ్మగారు సూట్లేస్తారు. అత్తయ్యగారు కూడా అన్ని రకాలు వేస్తుందనుకుంటాను. వాళ్లతో నాకు పరిచయం లేదు అంది. సినిమా చూసిన తర్వాత ఇద్దరూ వెళ్లి వాళ్లకు బట్టలు కొన్నారు. నీకిష్టమైన చీరలేమైనా ఉంటే చూడమ్మా. నాకేం వద్దండి. ఈ పట్టు చీరలు, గద్వాల్ చీరలంటే బరువు, మోత. వెంకటగిరి చీరలను మెయింటైన్ చేయడం నా వల్ల కాదు అంది. సరదాకి ఎప్పుడైనా కట్టుకోవచ్చు కదా. అక్కడ కట్టను, ఇక్కడ మమ్మీవి మీవి కట్టుకుంటాను అంది. భారతి తను ముచ్చటపడి ఒకటి కొంది. కాపర్. అదే రాగి రంగుకు నల్లంచు. 4 వరుసలు చిన్న మామిడి పిందులున్నాయి. వాళ్ళింటికొచ్చేసరికి రజని శోకాలు తీస్తోంది. ఏమైంది? ఏదీ చెప్పదమ్మా, మమ్మీ కావాలంటోంది అంది పని మనిషి. అలాగా, రజనీ తల్లి ఎందుకేడ్చిందమ్మా అని భారతి వెళ్లి ఎత్తుకుంది. నువ్వు లాకు. పరిగెత్తి ఏడవడం మొదలుపెట్టింది. అరగంట ఏడ్చింది. వెక్కిళ్లు పెడుతూ ఏడుపు మానింది. రాజశ్రీకి పట్టుకుని దబదబా 4 అంటించాలనిపించింది. భారతి సహనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. శామ్యూల్ పళ్ళు, కేకులు తీసుకునొచ్చాడు. హౌ డు యూ ఎంజాయ్ ద మూవీ? మూవీకేం, బాగానే ఉంది. ఇంగ్లీషు సినిమా అయితే టెక్నికల్గా బాగుంటుంది. ఇక్కడ హంగులు, పాటలు అంతే. కథా చిత్రాలొస్తాయిగా ఒకప్పుడు. ఇప్పుడు అన్ని హంగులతో యాక్షన్ చిత్రాలే. ఇంగ్లీష్ నుండి హిందీ రచయితలు కాపీ కొడతారు. దాన్ని తెలుగువారు అరువు తెచ్చుకుంటారు అంది భారతి. తెలుగులో కథల్లేవా? ఎందుకు లేవు? చదివే ఓపిక, తీరిక ఉండవు. అదీగాక కథ కథలా ఉండకూడదు. హీరో చుట్టూ, హీరోయిన్ చుట్టూ తిరుగుతుండాలి. గంపల కొద్దీ సానుభూతి కథ నాయికకో, నాయకుడికో లభించాలి. ఇందాక చూశాం కదా, సినిమా కొత్తదనం ఏంటో తెలుసా శామ్? బాత్రూంలో ఓ సాంగు, ఆసుపత్రిలో రోగికి డాక్టర్కు డ్యూయట్టు. అబ్బబ్బా, తలనొప్పి వచ్చిందనుకో అంది రాజశ్రీ. అందుకే రానన్నాను డియర్ అన్నాడు శామ్ నవ్వుతూ. పైగా వాళ్ల చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు తెలుగులో రచయితలు లేరు. 4 సినిమాలు చూసి ఒకటి రాస్తున్నారు అని నింద అంది భారతి. అలాంటి వారున్నారు పిన్ని. జనరలైజ్ చేయడం న్యాయం కాదు కదా. నువ్వు ఒకప్పుడు తెలుగు రచయిత గురించి అదే అభిప్రాయం ప్రకటించేదానివి అన్నాడు శామ్. ఆంటీ గురించి నీకేం తెలుసు? రాజశ్రీ ఆశ్చర్యంగా చూసింది. అవును, నాకేం తెలుసు? తెలీదు. నిన్న మీ నాన్నే ఏదో అన్నారు, అది గుర్తించుకుని అన్నాను అన్నాడు కంగారుగా. మీకు చెప్పారా మా వారికి ఈ లలిత కళల పట్ల అభిరుచి ఎలా అబ్బిందో? నిజం రాజశ్రీ. వృత్తికి పోలీసులు కదా, కథలో నాటకాలంటే ఇష్టం అంది భారతి. రాజశ్రీ ఆవేశంలో ప్రేమించి ఇల్లు వదిలింది. ప్రేమ గుడ్డిదని మరోసారి నిరూపించుకుంది గాని అమాయకురాలు కాదు. శ్యామ్, భారతి ఇద్దరూ దేన్నో దాచిపెడుతున్నారని అర్థమైపోయింది. భారతి పట్ల అప్పుడే కలుగుతున్న గౌరవభావం ఆవిరైపోసాగింది. వీళ్ళు క్లాస్మేట్లా, పరిచయస్తులా? ఆ పరిచయం దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మనసున్న ప్రశ్నల పరంపర తొలిచేసాగింది. ఇంతలో బయట తండ్రి కంఠం వినిపించింది. జాఫర్, రేపుదయమే బస్టాండ్కి వెళ్ళాలి, త్వరగా వచ్చేయ్. అచ్చా సాబ్. జాఫర్ సలాం చేశాడు. మా అమ్మ ఏదో పెద్ద ఆఫీసర్ అయినట్టు బస్టాండ్కు కారెందుకు? భారతి వద్దు అంది. మీ అమ్మ ఆఫీసరు కాకపోయినా పోలీస్ ఆఫీసర్ అత్తగారు. మొదటిసారి మన ఇంటికొస్తోంది అన్నాడు చక్రధర్రావు. వస్తే నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటానులేండి అంది భారతి. నీ ఇష్టం అన్నాడు. అంత చిన్న విషయంలో వాళ్ళిద్దరూ ఎందుకు వాదించుకుంటున్నారో రాజశ్రీకి అర్థం కాలేదు. భారతి అందర్నీ భోజనాలకు పిలిచింది. రాజశ్రీ మనసు అల్లకల్లోలంగా ఉంది. శ్యామ్ నన్ను ప్రేమించినట్టే భారతిని ప్రేమించాడేమో. మతం అడ్డొచ్చి కుటుంబ పరిస్థితి బావుండక పెళ్లి చేసుకోలేదేమో. అంత మాత్రం చేత అనుమానించాలా? వాళ్ళు నిజం చెప్తే బాధ ఉండదు. వాళ్ళు జంకుతున్నారేమో. అందరూ నిద్రపోయినా అటు భారతి, ఇటు రాజశ్రీ నిద్రపోలేదు.